అనగనగా రాజు అనగనగా రాణి ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు పూర్తయింది కథ. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. జ్వలించే జీవితాల కథనం. ఐ లవ్ యు. ఇకపై మనల్ని ఎవరూ విడదీయలేరు గాయత్రి. ఆ మృత్యువైనా సరే. ఈ ఆటలో గెలుపు మన ప్రేమకే దక్కుతుంది. విరిసి విరియని పూతోటలో రగిలే మంటలు చల్లారవా, ఆర్పేదెలా ఓదార్చేదెలా. ఏంటి మీరు చేసింది పెదరాని అమ్మ? రానా గారిని చంపాలనుకుంటే ఆ వశీకరణ ఎందుకు చేశారు? అలా సింహాన్ని వేటాడాలని అనుకుంటే అలా బోన్లో ఎందుకు బంధించారు? బుద్ధి లేదానా, ఈ సింహం నీ బోన్లోంచి ఎప్పుడో బయటకు వచ్చేసింది. విషయం నీకు అర్థం కాలేదు, కానీ నీ వశీకరణం ఎప్పుడో వమ్మైపోయింది. కాల్లో ఈ ముళ్ళు ఎంత లోతుగా దిగిందంటే తీయడానికి రావడమే లేదు. ఇప్పుడు ఈవిడ కూడా వెళ్ళిందంటే మాట అంతా తలకిందులవుతుంది. ఈ ముళ్ళుని బయటికి తీయడానికి ఈ మహాముళ్ళు కూడా వాళ్ళతో వెళ్ళక తప్పదు. కానీ ఎలా? ఆగండి, మాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. నువ్వు కూడా వెళ్ళు.
ఇక ఆ రాజేశ్వరి చేసింది మంత్రం తంత్రం కాదు, అదో మైకం. దిగిపోయింది, భ్రమ కరిగిపోయింది. ఇదంతా చేసింది రాజేశ్వరి ఒక్కతే కాదనుకుంటాను. తనకి సాయం చేస్తున్న వారెవరో ఉన్నారు. మన అజ్ఞాత శత్రువు ఎవరో మనకు తెలియాలి అంటే మనం ఈ ప్రమాదకరమైన ఆట ఆడి తీరాల్సిందే. రాణా గారు గాయత్రి మన బండారం బయట పెట్టాలని తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. మనవడి కోరిక తీర్చడం నాన్నమ్మ బాధ్యత అంటారు కదా. రాణా గారు మరణించాలనుకున్నారు, మేము వారిని చంపేశాం. మేము తుపాకీలో నకిలీవి తీసేసి అసలైన గుళ్ళు పెట్టాం. మేము 1,00,000 సార్లు చెప్పాం, ఈరోజు మళ్ళీ చెప్తున్నాం. మీలాంటి గుంట నక్కని గుంటనక్క కాదు, శివంగి అను. ఈ శివంగి పంజాల శక్తి తగ్గిపోయింది, అందుకే అది తన బుర్రను ఉపయోగించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమిర్ కోట్ మనదైపోయింది. మా పంజాల శక్తి మళ్ళీ మాకు వచ్చేసింది. మీకు ఎదురే లేదు పెదరాని అమ్మ. చివరి జ్యోతి వెలిగించేలోగానే మీరు గాయత్రి జీవన జ్యోతిని ఆర్పేశారు. ప్రేమ జ్వాలలు వెత్తున లేచాయి, నీళ్లు చిమ్మె పెదరాణి అమ్మ. కాల చక్రం వెనక్కి తిరిగి వచ్చే యౌవన రాగం కస్సున దింపింది వెన్నులో బాకు. పెదరాణి ఆటకు లేదిక తిరుగు. అనగనగా రాజు అనగనగా రాణి, ఇద్దరు చస్తే కథ కంచికి. మృత్యువు ఒళ్ళో నిద్రపోతూ ఎంత ముద్దుగా ఉన్నారు రాణా గారు. సొంత నాన్నమ్మ కాకపోతే ఏంటి, వీరిని పెంచింది మేమే. పాపం వారి భార్య పడిపోయిన లోయలోనే వారిని పడేసేంత చిన్న సాయం వారి కోసం చేయలేమా? చూసారా, చనిపోయాక కూడా మిమ్మల్ని గాయత్రిని మేము విడదీయడం లేదు. మాలాంటి మంచి నాన్నమ్మ మీకెక్కడన్నా దొరుకుతుందా చెప్పండి. ఆగండి పెదరాని అమ్మ. ఈ ప్రేమికుల్ని కలిపే పుణ్యం కొంచెం మమ్మల్ని కూడా పొందనివ్వండి. ఈరోజు వీరిద్దరి కథే కాదు, మా అన్నయ్య ప్రతీకారం కూడా తీరిపోయింది. తమ సోదరుడి హత్యా నేరం కింద ఒక సోదరి ఈరోజు ఆమిర్ కోట్ రాణా ఇంద్రవదన్ సింగ్కి మరణదండన విధిస్తోంది. తప్పకుండా. అయినా రాణా గారి మీద మాకంటే నీకెక్కువ అధికారం ఉంది. ఆ రాణా గారి విధవరాలివి కదా. రామరి కానివ్వండి. ఒక్కోసారి పందెం గెలుస్తున్నప్పుడు కూడా మన పావుని బలి చేయాల్సి వస్తుంది. నీకు తర్వాత తెలుస్తుంది. రాణా గారు, కళ్ళు తెరవండి. రాణా గారు, గాయత్రి
గాయత్రీదేవి ఎక్కడ? రాణా గారు, రాణా గారు, రాణా గారు, రాణా గారు, రాణా గారు, రాణా గారు. మేము ఇక్కడికి ఎలా వచ్చాం? రాణా గారు, రాణా గారు ఎలా ఉన్నారు? వారికేం కాలేదు కదా? వారి గురించి ఎందుకు, మీ గురించి ఆలోచించండి. అదేంటి, భార్య తన భర్త గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? రాణా గారు నా భర్త. ఏం చేస్తున్నారు మీరు? రానా గారు నీకు భర్త నిజమే, కానీ నువ్వు రానా గారి భార్యవి కాదు. గాయత్రి ఒక్కటే రానా గారికి భార్య. అన్నట్టు మా గాయత్రి ఎక్కడుందో అన్నది తెలిసేంత వరకు నువ్వు ఇక్కడ నుండి కదలడానికి లేదు. మా దారికి అడ్డం లే స్వర్ణ. అలా కుదరదంటేనో? మళ్ళీ చెప్తున్నాం, మా దారికి అడ్డు రాకు. స్వర్ణలేఖ, మీ చేతిని విరిచేయగలం రాజేశ్వరి. పోన్లే అని వదిలేసాం, కానీ ఎలాగో అది విరగాల్సిందే కదా రాజేశ్వరి. దాన్ని ముందే ఎందుకు విరవడం? ఏమంటున్నావు నువ్వు? మేమన్నది ఏంటంటే నీ నాటకం కాసేపట్లో ముగిసిపోతుందని. రానా గారిని ఒక రహస్య స్థావరానికి తీసుకెళ్ళాం. అక్కడికి రాజమాత అనుమతి లేకుండా ఒక్క తూనిగ కూడా దూరలేదు. అలా రానా గారు స్పృహలోకి రాగానే ఇలా నీ బండారం బద్దలైపోతుంది. స్వర్ణ, స్వర్ణ, మీకు ఎలా చెప్తే తెలుస్తుంది? చూడండి, మాకు తెలుసు మీకు రానా గారంటే ఎంత ప్రేమ ఉందో, కానీ మీరు తాడుని పాము అనుకుంటున్నారు. అర్థం చేసుకోండి స్వర్ణ. అంటే అర్థం? మీరు చాలా పొరపడుతున్నారు. మేము చెడ్డవారమని, గాయత్రి మంచిదని. ఆ గాయత్రి స్వయంగా తమ చేతులతోనే భర్తని చంపాలని ప్రయత్నించారు. రానా గారిని తుపాకీతో కాల్చింది గాయత్రి. ఆ తర్వాత వారు మమ్మల్ని కూడా కాల్చారు. వెళ్ళి కొండ మించి దూకేశారు. మీరు అసత్యం చెప్తున్నారు. మీరంటున్నట్టు ఎప్పటికీ అలా జరగుండదు. గాయత్రి ప్రాణాలు పోయినా రానా గారికి ఏ హాని జరగనివ్వదు. రాజమాత ఆదేశించారు రానా గారికి స్పృహ వచ్చేంత వరకు మిమ్మల్ని కదలనివ్వకూడదని. స్వర్ణ, స్వర్ణ, మేము చెప్పేది వినండి. స్వర్ణ, వీరిని కొంచెం చూసుకోండి. నేను రాజమాతకి విషయం చెప్పేసి వస్తాను. ఒకవేళ రానగర్ స్పృహలోకి వస్తే గెలుస్తున్న ఆట కాస్త మళ్ళీ మొదటికొస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అలా జరిగుండదు. తను అబద్ధం చెప్తోంది. అవును రాజమాత, రాజేశ్వరి చెప్పింది అబద్ధం అని మాకు కూడా తెలుసు. రానా గారికి స్పృహ వస్తేనే మనకి నిజం తెలుస్తుంది. మీరంటున్నది వాస్తవం రాకుమారి, కానీ రాణా గారు పూర్తిగా కోలుకునే వరకు ఎవ్వరూ తెలుసుకోలేరు. మేం వారిని పూల్ బంగ్లాలో దాచి ఉంచినట్టు. అదే మంచిది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు రాజమాత. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఉంటా. పెదరాణి అమ్మా, మీరు రావడం మంచిదైంది. మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. మేమేం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళు రానా గారిని ఏదో రహస్య స్థావరంలో ఉంచారు. తప్పంతా నువ్వు చేసావు. అప్పుడు మేము రాణా గారిని లోయలో పడేస్తామని చెప్తే ఏది నువ్వు మా మాట వింటేనా? ఊరుకోక మా అన్నగారి ప్రతీకారం అంటూ ప్రగల్భాలు పలికావు.
దివ్యను ఆర్పాలంటే ఉఫ్ఫుమని ఊదాలి, ప్రసంగాలిస్తూ కూర్చోకూడదు. ఇప్పుడు ఆ దివ్య మళ్ళీ వెలిగిందంటే నువ్వెటూ కాలిపోతావు, మేం కూడా కాలిపోతాం. రాణాగారు కళ్ళు తెరిచారంటే అందరికీ చెప్పేస్తారు ఈ పరిస్థితి కారణం అంతా మేమేనని. మాటంతా ముగిసిపోతుందే. డాక్టర్, మా కుమారుడి ప్రాణాలకేం ప్రమాదం లేదుగా? గట్టిగా చెప్పలేం, ప్రాణం పోలేదు, కానీ గుండు మెదడులో ఉండిపోయింది. అందువల్ల రానగారికి ఎప్పుడైనా సమస్య రావచ్చు. వారికి స్పృహ వచ్చే వరకు మనమేమీ చెప్పలేం. రాణాగారిని వెంటనే వెతకాలి. ఎక్కడికి తీసుకెళ్లారో ఏవో. వారిని సులువుగా తీసుకెళ్లగలిగే చోటుకే తీసుకెళ్ళుంటారు వాళ్ళు. అక్కడ గుట్టల వెనకంతా మొత్తం బండలే బండలు ఉన్నాయి. అక్కడికైతే వారిని తీసుకెళ్ళుంటారు. ఇంకోవైపు దట్టమైన అడవి ఉంది, అక్కడ దాక్కోవడానికి చాలా చోట్లున్నాయి. కానీ కాదు, మా పెద్ద కోడలు రాణాగారిని దాచిపెట్టిన చోటికి డాక్టర్లు వెళ్లే సౌకర్యం ఉండాలి. పెదరాణి అమ్మ, వాళ్ళు రానా గారిని ఎలాంటి చోటికి తీసుకెళ్లి దాచారంటే అక్కడున్న తూనిగలు కూడా లోపలికి వెళ్ళలేవట. తూనిగలు? ఏ పిచ్చి మొద్దు, ఇది మాకు ముందే చెప్పాలని తెలీదా? ఎక్కడ తూనిగలుంటాయో అక్కడ పువ్వులుంటాయి అంటే అర్థం పెద్ద కోడలు గారు రాణా గారిని పూల్ బంగ్లాలో దాచిపెట్టుంటారు. స్వర్ణ, స్వర్ణ మీరిలా, అది రానా గారి ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళు తెరిచారా? నువ్వు రానాగారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా రానాగారికి స్పృహ వచ్చి రాగానే ముందుగా ఆ దుర్వార్త నువ్వే వినాల్సి వస్తుంది. దుర్వార్త మీరందరూ వినాల్సి వస్తుంది స్వర్ణ. పెదరాణి అమ్మ రానా గారిని స్పృహలోకి రానివ్వరు. అరే రే, మాకు ఓ మనవడున్నాడు. మాకు వాడంటే ఎంత ఇష్టమో. కానీ మా మనవడు నాన్నమ్మను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అందుకే వాడి ఆట వస్తువులన్నీ మీకు ఇచ్చేస్తున్నా. సరేనా? తీసుకోండి. ఎంతన్నా కాపలా పెట్టుకో పెద్ద కోడలా. మేం మృత్యుదేవత లాంటి వాళ్ళం, మాకు కాపలాలేంటి? అరే, ఈ పిల్లలు టపాసులు కాలుస్తున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందంటే రాయమాత మనల్ని అందరూ గుర్తిస్తారు. మేము ఈ చోటు యొక్క రక్షణ బాధ్యతల్ని మహల్లోని సిపాయిలకు కాక మీ అందరికీ అప్పగిస్తున్నాం. ఎందుకంటే మాకు అస్సలు అర్థం కావడం లేదు. మహల్లో మాకు ఎవరు విశ్వాసపాత్రులో ఎవరు కాదు. రాణాగారి ప్రాణం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఒక్క క్షణం కూడా మీరు ఆదమరవకూడదు. వారు కళ్ళు తెరవగానే అందరికంటే ముందు మాకే ఆ కబురు తెచ్చివ్వాలి. అంటే రాణా గారు ఇంకా స్పృహలోకి రాలేదన్నమాట. మేం ఎటు వారిని స్పృహలోకి రానివ్వం. ఈ రాజ్యంలో ప్రతి అంగుళము గాలించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు రాణి గాయత్రి దొరకాలి. చిత్తం రాజమాత. ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో, కానీ రాణా గారిని మా నుంచి కాపాడలేవు.